ఉత్తరం చూద్దామండి. భీమవరం నుంచి ఈశాన్ రాస్తున్నారు. సరస్వతి పూజ ఏ విధంగా చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సరస్వతీ పూజకి ప్రత్యేకించి చేయాల్సిన మరి ఏమిటంటే అమ్మవారి సన్నిధానం కల్పించుకోండి. అంటే అక్కడ కూడా పద్ధతి చెప్పారు. బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కానీ వరద ఇంత హడావిడేమక్కర్లేదండి. హాయిగా అమ్మవారు మీ ఇంట్లో ఇష్టదైవం ఎవరుంటే అక్కడ సరస్వతిగా ఆ భావన చెయ్యండి. లేదు చక్కగా తమలపాకు పసుపు గౌరమ్మను పెట్టి సరస్వతి చేయనమా అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న పురాతన గ్రంథాలు ఏమన్నా ఉంటే అంటే రామాయణ భారత భాగవతాలు లేదా మీకు సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉంటాయి మన వృత్తికి అవి పెట్టడం అంటే వినాయక చవితి పుస్తకాలు పెడతామే అలాగే. తర్వాత పూర్వకాలం పలకలు పెట్టేవారు, ఇప్పుడు పలకల సాంప్రదాయం పోయింది. అంచేత లేఖిని పుస్తకము అంటే చదువుకి సంబంధించిన ఉపకరణాలు ఏమున్నాయో అవి ఉంచడం. అవి మాత్రమే కాదు, ఏ ఏ వృత్తులలో ఉన్నవాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన ఉపకరణముల నమూనాలు కూడా పెట్టడం సాంప్రదాయం. మనం ఎక్కడో అస్త్రాలకి ఆయుధాలు పూజ చేస్తున్నాం అక్కడే చెప్తాం తప్ప ఇక్కడ చెయ్యం. అక్కడ కూడా ఉంచవచ్చు. ఉంచి చక్కగా సరస్వతి స్తోత్రము, బ్రహ్మాండ పురాణంలో సరస్వతి కవచమునున్నది. సరస్వతి కవచము, సరస్వతి అష్టోత్తరము, వీటితోటి శ్రద్ధగా వీలైనట్టయితే తెల్లని పుష్పములతో ఆరాధన చెయ్యడం. తప్పితే చేమంతులు ఏవైనా పర్వాలేదు. కానీ ఇంకొక సూచన, ఆరాధన చేసేటప్పుడు పుష్పాలు చాలటం లేదని తొడిమలు తీసేసి రేకులు పీకేస్తే ఒక్క చామంతి పువ్వుతోటే 3 అష్టోత్తరాలు చేయొచ్చును. అన్యాయవది. పుష్పములు చాలకపోతే 40 నామాలకు ఒక పుష్పం పెట్టండి, తప్పేం లేదు. పుష్పములని రేకులు వెడగొట్టి మాత్రం ఆరాధన చెయ్యకూడదు. అంటే సరస్వతి సన్నిధానాన్ని కూర్చుకోండి, ఉపకరణాలు పెట్టుకోండి, పుస్తకాలు ఇలాంటివి పెట్టండి. పిల్లల చేత కూడా చక్కగా పుష్పార్చన చేయించండి. అప్పుడు అమ్మవారికి చక్కగా పచ్చిపాలు నివేదన చేయడం చాలా శ్రేయస్కరం. లేదు ఒక పొంగు వచ్చిన పాలలో కాస్త తేనె, తర్వాత వడపప్పు, పానకము ఇలా చెప్తున్నట్టయితే ఈయన ద్రవ్యాలకి సమయం చాలదండి. ఓపిక ఉంది, 32 రకాల పిండి వంటలు పెట్టండి, ఏం నష్టం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది శ్రద్ధ, భక్తి. భక్తితో ఆరాధన చేయండి. అప్పుడు అమ్మవారికి సమర్పించిన పుష్పములు తీసుకోండి. పుష్పములు లేకపోతే అక్షతలు వాడుతుంటాం, అక్షతలు వాడకూడదని ఉంది, ఉపయోగిద్దాం, పోని పర్వాలేదు, అక్షతలు శిరస్సు మీద ధరిద్దాం. అంచేత సాయంకాలం వరకు ఆ గ్రంథాలు అక్కడ అట్టే పెట్టండి, ఆరాధన చేయండి. ఇది విధానము సరస్వతి ఆరాధన. అంచేత ఇంకొకటి, నిత్యము సరస్వతి ఆరాధన ఎలా చేయొచ్చో తెలుసిన, పుస్తకాల పేజీలు తిప్పేటప్పుడు చాలామంది పేజీ తిప్పడానికి లేక ఈ వేలిని తడి చేసుకుని ఇలా తిప్పుతుంది. దయచేసి అది మాత్రం మానేయండి. అప్పుడు నిజంగా సరస్వతి ఆరాధన.